ఈసీ కానీ ఇతర శాఖల అధికారులు కానీ వైసీపీ నాయకుల మీద సరైన చర్యలు తీసుకోలేదని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు ఈసీ టీడీపీతో కుమ్మక్కయింది అని చెప్పి. ఇటువంటి నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియపై కూడా ఇరు పార్టీలు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈసీ ఏం చేయాలి? వాళ్ళు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల అధికారుల నియమించడంలో కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఎన్నికల కమిషన్ నియామకంలో ఉండాలి అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పితే దాన్ని అమలు కాకుండా చేసి పార్లమెంట్లో చట్టం చేసి కోర్టు చీఫ్ జస్టిస్ ఉండకూడదు అని చెప్పి స్టాండ్ తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం. సో ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం చేతులు అయితే జగన్మోహన్ రెడ్డి చేతులు అయితే ఉండదు, అంతవరకు గ్యారంటీ కదా. సో కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలకు ముందు అధికారులను మార్చమంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసులు మార్చారు, ఇంతకన్నా ఎక్కువ ఉంటుందండి ఇంకా. సో డీజీపీని మార్చినటువంటి ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోలేదా? ఒక పిన్నెల్లిపైన చర్యలు తీసుకోలేదా? సో డీజీపీని మార్చి చీఫ్ సెక్రటరీని కట్టడి చేసి డిఐజీ ర్యాంక్ అధికారులను మార్చగలిగిన ఎన్నికల కమిషన్ పిన్నెల్లిపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్న అయితే ముందుకు వస్తుంది కదా. సో ఆ ప్రశ్నకు ఆన్సర్ చెప్పితే మీ కౌంటింగ్ ప్రక్రియ పైన విశ్వాసం పెరుగుతుంది. సో దానికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. నేను చెప్పేదే చెప్తున్నారు, మళ్ళీ చెప్తున్నాను. ఎన్నికల కమిషన్ అంటున్నాడు సార్ అని చెప్పి కింద టీడీపీ వాళ్ళు వీర విధేయులు రంగంలో దిగుతారు. అయ్యా మీ నాయకులు కూడా ఎన్నికల కమిషన్ అడుగుతున్నారు, నేను కాదు. వరలరామయ్య ఎవరిని అడిగినా మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఎన్నికల కమిషన్ అడిగారు. టీవీ ఛానల్లో మీ అభ్యర్థులు మీ ప్రతినిధులు వచ్చి ఏం చెప్తున్నారు? ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలంటున్నారు. నేనైనా ఎవరైనా అది అడుగుతారు, ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు ఎన్నికల కమిషన్కు లోబడి ఉంటుంది. అందువల్ల కౌంటింగ్ కూడా ఎన్నికల కమిషన్ లోబడి యంత్రాంగం ఉన్న సమయంలోనే కౌంటింగ్ జరుగుతుంది. అందువల్ల కౌంటింగ్ పైన విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత కూడా ఎన్నికల కమిషన్ పైన ఉంటుంది.